లిక్కర్ కుంభకోణం కేసులో ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఉంది. ఏంటయ్యా అంటే అది వీళ్ళు కేసు పెట్టినటువంటి దాంట్లో సరే 3,000 కోట్ల ఇదివరకు జగన్ 1,00,000 కోట్ల రూపాయలని ఎలా అయితే చెప్పుకొచ్చారో తమ చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా, మౌత్ మీడియా వీళ్ళందరి ద్వారా అదే ప్రచారం అయితే చేసుకొచ్చారు. కానీ సరే ఫైనల్గా అది 1,500 కోట్లు 1,300 కోట్లు అన్నారు. అది కూడా ఇంతవరకు నిరూపించలేకపోతున్నారు కాబట్టి సిబిఐ దూకుడుగా వెళ్ళలేకపోతుంది. సరే భవిష్యత్తులో ఏమన్నా ఇప్పుడు కేంద్రంలో కూడా కలిసి ఉన్నది కాబట్టి వెళ్తారని చూడాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ లిక్కర్ కుంభకోణం కూడా 3,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు అని చెప్పి చివరికి 60 కోట్లు అది కూడా వ్యాపారంలో జప్తు చేశారు. అది పక్కన పెడితే వీళ్ళు రైట్ చేసిన పాయింట్లో ఒక లాజికల్ మిస్సింగ్ ఉంది. అదేంటంటే రాష్ట్రానికి ఆదాయాన్ని నాశనం చేశారు అన్నటువంటి కాన్సెప్ట్ని ఈ కేసుకు మూలంగా పెట్టుకున్నారు. కేజ్రీవాల్ కేసులో ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాలని ప్రైవేటుకి మార్చారు. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఆపేసి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు అన్నది కనబడింది ప్రత్యక్షంగా. 100 కోట్ల రూపాయల సేల్స్ జరగాల్సినటువంటి చోట్లన ఇదే 100 కోట్ల రూపాయలు లాభం వచ్చే చోట 700 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాడు తిన్నాడు, ప్రభుత్వానికి 10 రూపాయలే లాభం వచ్చింది. అది ఆధారాలతో చూపించడం వలన న్యాయస్థానాలు కూడా దాంట్లో ఇంకా ఏం చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడేంటి, జగన్ డబ్బులు తిన్నాడు అని చెప్పడానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. 2014-15లో 11,482 కోట్ల ఆదాయం చంద్రబాబు ఫస్ట్ ట్రిప్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఇది మొన్న విడిపోయారు. 15-16లో 12,721 కోట్లు, 16-17లో 13,581 కోట్లు, 17-18లో 15,351 కోట్లు, 18-19లో 17,341 కోట్లు అప్పుడు వచ్చినటువంటి ఆదాయం. అంటే జగన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వ మద్యం దుకాణాల కిందకి మారిస్తే అంతకంటే డబ్బులు తక్కువ వచ్చి రాష్ట్రానికి నష్టం జరిగిందని కదా వీళ్ళు పెట్టినటువంటి కేసు. కానీ జగన్ టైంలో 2019-20లో 17,682, అంటే అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 17,342తో పోల్చుకుంటే 17,682 వచ్చింది 19-20. 20-21 వాస్తవంగా కరోనా 2021-22కి అయినా కూడా 17,948 కోట్లు 2021లో వచ్చింది. 21-22లో 21,549 కోట్లు ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే సెకండ్ వేవ్ అయిపోయాక విపరీతంగా తాగేశారు కదా. 22-23లో 23,804 కోట్లు వచ్చింది. 23-24లో 25,082 కోట్లు వచ్చింది. వినియోగం ఏమో తగ్గింది, మందు తాగేది తగ్గింది, ఆదాయం ఎక్కువ వచ్చింది. అది ఆంధ్రజ్యోతి కూడా రాసుకొచ్చింది. మరి ఇంకప్పుడు మందు వాడకం తగ్గింది, ఆదాయం ఎక్కువైతే ఎలా అవినీతి జరుగుతుంది? ఇక్కడ ప్రభుత్వపు ఆదాయం ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది? పోనీ ఏమన్నా డబ్బులు పట్టుకున్నారంటే ఏమీ లేదు. ఇది లాజికల్ పాయింట్. ఇంకొకటి, చంద్రబాబు మీద లిక్కర్ కేసు పెట్టున్నది, అది చాలామందికి మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు, జైలు గుర్తుంది. కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు మిగతా కేసుల్ని కూడా పీటీ వారెంట్లు వేస్తే అరెస్టుకు ఒప్పుకుని అక్కడ విచారణకు ఒప్పుకుంది. అందులో మద్యం కుంభకోణం కేసు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఆదాయం తగ్గింది అన్న లెక్కలతో అప్పుడు గవర్నమెంట్ చూపించింది. కాంగ్రెస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే డబ్బులు తగ్గినాయి ప్రైవేట్ మద్యం దుకాణాల వలన అన్నటువంటిది చూపించడం వలన ఆధారాల కారణంగా ఇది అంటే బాబు గారి మీదన లిక్కర్ కేసులో నిందితుడు అన్నటువంటి పాయింట్ ఉందన్న సంగతి ఇక్కడ మర్చిపోతున్నారు. ఎవరికి తెలియని అప్పుడు ఇట్లా రాయలేదు వార్తలు. అప్పుడు వైసీపీకి వచ్చిన దరిద్రం ఏంటంటే వాళ్ళకి మీడియా లేదు చేతిలో, సోషల్ మీడియా వాళ్ళ ఈ సాక్షి టీవీ అదేమో పాపం వైసీపీ వాళ్ళు కూడా చూడరు, మిగతా వాళ్ళు పట్టించుకోరు. అదే ఈనాడు జ్యోతి వచ్చేటప్పటికి ఈ న్యూట్రల్ ముసుగులో నడిపిస్తుంటారు కాబట్టి నడుస్తూ ఉంటుంది. ప్రాక్టికల్గా అక్కడ సమస్య ఏంటి, ఇప్పుడు రాసినట్టు అప్పుడు రాశారా మరి చంద్రబాబు గారి మీద? రాయలేదు. ఈవెన్ సాక్షి కూడా రాయలేదు. అంత కంటిన్యూగా స్టోరీలు కుంభకోణాలని చెప్పేసి రాసుకురాలేదు. అది తేడా ఇక్కడ. బేసిక్గా ఏంటంటే ఆదాయం తగ్గింది అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని దారి మళ్లించారు అని చెప్పడానికి రేపు పొద్దున ఇప్పుడైతే ప్రస్తుతానికి నడుస్తుంది, ఫైనల్గా కేసుకు వచ్చేటప్పటికి అక్కడ అది తేడా తంతది.